అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆనాడు నుండి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణకి వ్యతిరేకనే అని చెప్పడం జరిగింది. ఎందుకు వ్యతిరేకనో ఎట్లా వ్యతిరేకనో నాకు కూడా అర్థమైతలేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నగా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డగా నేను ఈరోజు చెప్తున్నా విను. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణ రాష్ట్రంలో. నా తెలంగాణ నా నేల అంటాడు. గద్దారన్నను గుర్తు చేసుకుండు, శ్రీకాంతాచారిని గుర్తు చేసుకుండు. తెలంగాణకి ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలు అన్న సొంత డబ్బులు ఇచ్చిండు లెక్కది బయటికి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా, మీ నాన్న సీఎం ఉన్నప్పుడే కదా ఎన్ని కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చిండు ఆయన సొంత డబ్బు. తీయు బయటికి. వరద బాధితులకు కరోనా టైంలో ఎన్ని లక్షల రూపాయలు ప్రభుత్వానికి డొనేట్ చేసిండు, బయటికి తీయవన్నీ. టెంపుళ్ళ గురించి వస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఆయన సొంత కష్టపడిన డబ్బులు ఎంత ఇచ్చిండో తీ బయటికి లెక్క. తెలంగాణ మీద ప్రేమ లేని ఇవన్నీ ఎందుకు ఇస్తాడు? నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు కూడా నాకు తెలుసు. కవితక్క, ఇంట్లో నుల్లి పంచాదులు అవుతున్నాయి, ఆస్తి పంచాదులు. ఇంట్లో సమాజ్ అవుతలేదు, ఇంట్లో నుంచి బయటికి తరిమేసిర్రు నిన్ను. కాబట్టి పాదయాత్ర అని చెప్పి బయటికి తిరుగుతున్నావు. ఒక దగ్గరనేమో 100 మంది ఉంటారు, ఇంకో దగ్గర నువ్వు పాదయాత్ర దగ్గరకు వచ్చినప్పుడేమో ఆడ ఓడి ఉండాడు. పైసలు లేవు, అంతా డొల్లా. అది నీ పరిస్థితి. నీ స్థాయిని మర్చిపోయి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావంటే మతి సీమితం లేకుండా పోయినావు. ఈ కేవలం రీళ్ళ గురించి సోషల్ మీడియాలో కనిపించాలని చెప్పేసి ఈ పాదయాత్ర మొదలుపెట్టినామని తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. మీ బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నటువంటి నాయకులకు కూడా తెలుసు. ఈరోజు ఇంట్లో రచ్చ గెలువు, ఇంట్లో నీ పంచాయతీ ఏందో చూసుకో ఫస్ట్, తర్వాత బయటికి రా. నీది నీకే చక్కగా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు ప్రజల గురించి మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఇచ్చినావు? నీ సొంత డబ్బులు లెక్క చెప్పు. నేను ఒక జనసేన పార్టీ జన సైనికుడిగా నేను అడుగుతున్నా, లెక్క చెప్పు. తెలంగాణ ఉద్యమం నువ్వే చేయలేవు, ఎంతోమంది చేసిరు. తెలంగాణ ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది పోరాడినందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు మనం చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ కేసులా తిహార్ జైలుకు పోయి చిప్పకూడు తినొచ్చినాం మనం. తెలంగాణ ఆడబిడ్డ అని చెప్పుకుంటా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ, బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే బతుకమ్మ పండుగ, లేకపోతే లేదు. పండుగ కానే కాదు. తెలంగాణ ఆడపడుచులు ఆడనే ఆడని అన్నట్టు చేసి లాస్ట్కు పోయి తిహార్ జైల్లో పోయి చిప్పకూడు తిని తెలంగాణ సమాజాన్ని అందరినీ తువానేలాగా చేసినావు. పైసల కోసం కొత్త పార్టీలు పెడుతుంది ఓరో మాకు తెలుస్తుందాక తెలంగాణ రాష్ట్రంలో. అసలు జైలుకి ఎట్లా పోయినా మాకు అర్థమైతే లేదు. లిక్కర్ కేసులా తెలంగాణ సమాజానికి ఇప్పటివరకు అర్థమైతలేదు. ఆ 1000 కోట్లు ఏంది, ఆ స్కామ్ ఏంది? ఈ కవితక్క జైలుకు పోయి చిప్పకూడు తినొచ్చుడు ఏందని. జైలు ఓడు బరాబరే, మాటలు తూటాలు వేలుడు బరాబరే. ఇట్లుంది మన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఫైనల్, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ జనసేన పార్టీ కార్యకర్తగా చెప్తున్నా ఇను. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రం పరిస్థితులు చేయి జారిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కవితక్క, ప్రజెంట్లీ తెలంగాణ ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఒక దిక్కు హరీష్ రావు గారిని ప్రశ్నిస్తున్నావు, ఒక దిక్కు కేటీఆర్ని ప్రశ్నిస్తున్నావు, ఏమేమో చేస్తున్నావు, ఏదేదో అంటున్నావు, ఏమో అర్థమైతలేదు ప్రజలందరికీ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా నీకు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అనేక బాధ్యతల మీద వేసుకొని ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు. మీలాక ఓట్లకి పైసలు మంచి రాలేడు, కష్టపడ్డాడు. కష్టపడి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాడు. 29 రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయి ఈరోజు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు నీకు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు ఎంబడే వెనుకకి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం నువ్వు తిరిగే పాదయాత్రలోనే పవన్ కళ్యాణ్ అభిమాని ఎవడో ఒకడు ఎన్నో కనిపిస్తాడు. నిన్ను ముట్టడించే ప్రయత్నం మాత్రం ఉంటుంది. గుర్తుపెట్టుకో. జై జనసేన, జై తెలంగాణ.